ఈ నెల 20వ తేదీన కసింకోట మండలం చింతలపాలెంలో జరిగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేము సిద్ధం సభ జయప్రదం చేయాలని ఎంపీ సత్యవతి, అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ పిలుపునిచ్చారు. లక్ష్మీవారం జిల్లా కేంద్రమైన అనకాపల్లి పట్టణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో పట్టణ శాఖ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు అధ్యక్షాన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అనకాపల్లి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మలసాల భరత్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన వైఎస్ఆర్ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు నామినేషన్ అనకాపల్లి కలెక్టరేట్లో దాఖలు చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పాల్గొని ప్రతి ఒక్కరూ కూడా జయప్రదం చేయాలని తెలియజేశారు. అలాగే ఈ నెల 24వ తేదీన ఉదయం అసెంబ్లీ అభ్యర్థి భరత్ కుమార్ నామినేషన్ కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. పక్కన సిద్ధం సభకి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు బస్సు యాత్ర ద్వారా రావడం, అక్కడ బహిరంగ సభలో ప్రసంగించడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఆ సభ 3 గంటలకల్లా ప్రారంభమయ్యి మరి జిల్లాలో ఉన్నటువంటి అనకాపల్లి జిల్లా తాలూకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తున్నటువంటి మరి శాసనసభ అభ్యర్థులందరూ, అదే రకంగా పార్లమెంట్ అభ్యర్థి ముత్యాల నాయుడు గారు కూడా మరి ఆ రోజు అందరూ కలిపి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం జిల్లా అధ్యక్షులు బొట్టేటి ప్రసాద్ గారు మరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మరి ఆ రోజు జరుగుతుందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఆ సభని విజయవంతం చేయవలసిందిగా మీ ద్వారా మరి ప్రజానీకాన్ని అందరినీ కూడా మరి కోరడం అన్నటువంటిది జరుగుతూ ఉంది. అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి శ్రీ మలసాల భరత్ కుమార్ గారి తాలూకా నామినేషన్ కార్యక్రమం 24వ తారీఖు ఉదయం 9 గంటలకి ఇదే కార్యాలయం నుంచి మరి భారీ ర్యాలీతోటి ఇక్కడ ఈ కార్యాలయం నుంచి నేరుగా మార్కెట్ యార్డ్ మీదుగా మళ్ళీ మెయిన్ రోడ్డు గుండా వెళ్ళి ఈ మన గాంధీనగర్లో ఉన్నటువంటి మన జాయింట్ కలెక్టర్ గారు ఆర్ఓ గారు ఆఫీస్ దాకా ఊరేగింపుగా వెళ్ళి సుమారు 10 గంటల ప్రాంతంలో ఆ నామినేషన్ దాఖలు చేసేటటువంటి కార్యక్రమంలో కూడా మరి భారీ ర్యాలీతోటి భరత్ కుమార్ గారి తాలూకా నామినేషన్ కూడా వేయడం జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఈ సందర్భంగా సీఎం గారు తాలూకా 20వ తారీఖు జరిగేటటువంటి సభని, అదే రకంగా 22వ తేదీని పార్లమెంట్ సభ్యులు ముత్యాల నాయుడు గారి తాలూకా నామినేషన్ కార్యక్రమాన్ని, ముఖ్యంగా 24వ తారీఖుని మలసాల భరత్ కుమార్ గారి తాలూకా నామినేషన్ కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ఈ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. ఈ సమావేశానికి చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అనకాపల్లిలో రేపు 20వ తారీఖున సీఎం గారి మేమంతా సిద్ధం సభ నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం 3 గంటల సమయంలో కసింకోట మండలంలోని చింతలపాలెం గ్రామం సమీపంలోని గొబ్బూరు గ్రామంలో ఈ మేమంతా సిద్ధం సభ రేపు 20వ తారీఖున సాయంత్రం 3 గంటలకి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి అనకాపల్లి ప్రజలతో పాటు అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున వచ్చేసి ఈ సమావేశాన్ని మేమంతా సిద్ధం సభని విజయవంతం చేయాలని కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనకి కృతజ్ఞతగా ఏ విధంగానైతే 2019 ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యధిక మెజార్టీతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారో, అంతకంటే ఎక్కువ మెజార్టీతో ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెలియజేయడానికి ప్రతి సిద్ధం సభ సక్సెస్ అవుతూ వచ్చింది. మే 13వ తారీఖున జరిగే ఎన్నికలకు జనం మద్దతు పలికే విధంగా ఆశీర్వదించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. ఈ సమావేశాన్ని ప్రజలంతా విజయవంతం చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా 22వ తారీఖున ఎంపీగా పోటీ చేస్తున్న బూడి ముత్యాల నాయుడు గారు కూడా నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుంది కలెక్టర్ గారి ఆఫీస్లో. దానికి కూడా ప్రజలు పెద్ద ఎత్తున హాజరై
ఎంపీ గారికి మద్దతు పలుకుతారని కోరుకుంటూ, మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, వైవి సుబ్బారెడ్డి గారి ఆశీస్సులతో, అమర్నాథ్ గారు మరియు సత్యవతమ్మ గారి ప్రోత్సాహంతో అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అవకాశం కల్పించిన నాకు రేపు 24వ తారీఖున ఉదయం 9 గంటలకి నామినేషన్ వేయడం జరుగుతుంది గాంధీనగర్లోని జేసీ గారి ఆఫీస్లో. దీనికి కూడా ఇక్కడ పార్టీ ఆఫీస్ నుంచి ఉదయం 9 గంటల నుంచి పార్టీ ఆఫీస్లో భారీ ర్యాలీ ప్రారంభించి బెల్లం మార్కెట్ అలాగే పెరుగు బజార్ 4 రూట్ జంక్షన్ మీదుగా గాంధీనగర్లో జేసీ గారి ఆఫీస్లో నామినేషన్, అసెంబ్లీకి పోటీ చేస్తున్న నేను నామినేషన్ వేయడం జరుగుతుంది. దీనికి ప్రజలందరి ఆశీస్సులు, ప్రజలందరి మద్దతు పెద్ద ఎత్తున పాల్గొని వాళ్ళందరూ నాకు మద్దతు ఇస్తారని కోరుకుంటూ, అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా లాస్ట్ 3-4 మంత్స్ నుంచి నాకు ఎంతో సపోర్ట్ చేశారు. మీ అందరూ కూడా ఈ విధంగా సపోర్ట్ చేస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా ఇదే సహాయం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా సాదర స్వాగతం. మరి ఎన్నికల సంగ్రామ హడావుడి మొదలైంది, నామినేషన్ల పర్వం కూడా మొదలైంది. మరి అనకాపల్లి పార్లమెంటు పరిధిలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేత ఆశీర్వదించబడి అనకాపల్లి నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మలసాల భరత్ కుమార్ గారు ఈ నెల 24వ తారీఖున మరి ఇక్కడ నామినేషన్ వేయడానికి ప్రజలందరి మద్దతుతో ఒక భారీ ర్యాలీగా మన పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరి మరి 4 రోడ్ల రింగ్ రోడ్డు నుంచి 4 రోడ్ జంక్షన్ నుంచి ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్కి మరి నామినేషన్ పత్రం సమర్పించడం జరుగుతుంది. మరి పార్టీ అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరై ఈ నామినేషన్ పర్వాన్ని గెలుపు డిసైడ్ అయింది అన్నట్లుగా ఒక పండగ వాతావరణంలో దీన్ని సక్సెస్ చేయాలని, దిగ్విజయం చేయాలని చెప్పి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తూ, మరి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి చేత ఆశీర్వదించబడినట్టు అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు సోదరులు శ్రీ బూడి ముత్యాల నాయుడు గారి నామినేషన్ కార్యక్రమం 22వ తారీఖున కలెక్టర్ ఆఫీస్లో, ఎంపీ అభ్యర్థులు కలెక్టర్ ఆఫీస్లో నామినేషన్ సమర్పించాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మరి ఉదయం 9 గంటలకి అనకాపల్లిలోనే ఇక్కడే బయలుదేరి కలెక్టర్ ఆఫీస్కి ఒక భారీ ర్యాలీగా అందరూ ఎమ్మెల్యే అభ్యర్థులు, అభిమానులు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా ఒక భారీ ర్యాలీగా వెళ్ళి గౌరవ ఎంపీ అభ్యర్థి అయినటువంటి ముత్యాల నాయుడు గారు కూడా తమ నామినేషన్ని సమర్పించడం జరుగుతుంది. దీనికి కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై మరి అభ్యర్థిత్వాన్ని బలపరిచి గెలుపు దిశగా ఆయన వేస్తున్న అడుగులు ఇప్పటికే గెలుపు నిశ్చయమైంది. నామినేషన్ పర్వంలోనే ప్రత్యర్థులకు ఒక సవాల్ విసిరే విధంగా సభని, ర్యాలీని సక్సెస్ చేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను. మరి అన్నిటికంటే ఇంకా మిన్నగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లుండి 20వ తారీఖున అనకాపల్లి నియోజకవర్గంలో పార్లమెంటు స్థాయి ఒక భారీ బహిరంగ సభని మరి ఆయన ఉద్దేశించి మాట్లాడడానికి ఇప్పటికే మనకి ప్రణాళిక సిద్ధమైంది. మేమంతా సిద్ధమని కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరూ కూడా ఏదైతే గత 5 సంవత్సరాలలో ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు కూడా నెరవేర్చి ధైర్యంగా ప్రజల ముందుకు వచ్చి మేము ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాము, అవ్వాతాతలకి పెన్షన్లు ఇచ్చాము, నిరుపేదలకి ఇల్లు కట్టించాము, రాష్ట్ర వ్యాప్తంగా 33 లక్షల మంది అక్కా చెల్లెమ్మలకి, నిరుపేదలైన అక్కా చెల్లెమ్మలకి ఇల్లు పట్టాలని స్థలం ఇచ్చి ఇళ్ల నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, నాడు నేడు ద్వారా ప్రభుత్వ స్కూల్స్, హాస్పిటల్స్
గతంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి మేము చేశామని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ సభ ద్వారా శ్రేణులందరికీ కూడా దిశానిర్దేశం చేసి ఎలక్షన్కి సమాయత్తం చేసే ఈ బహిరంగ సభను కూడా అందరూ కూడా సక్సెస్ చేయాలని, దిగ్విజయం చేయాలని, నభూతో నభవిష్యత్ అన్నట్టుగా మరి మన అనకాపల్లిలో బొబ్బూరు దగ్గర చింతలపాలెం పంచాయతీ కసింకోట మండలం బొబ్బూరు గ్రామం సమీపంలో నేషనల్ హైవే పక్కన జరిగే ఇప్పటికే మరి స్థలాన్ని పరిశీలించటం, దాన్ని సిద్ధం చేయడానికి ఆల్రెడీ ఇప్పుడే అన్నీ కూడా పనులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. సో 20వ తారీఖు సాయంత్రం 3 గంటలకి బహిరంగ సభ జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున మన నాయకులు, ప్రజలు, అభిమానులు అందరూ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి సంఘీభావం తెలిపి మేము సిద్ధం, మా బూత్ సిద్ధం, మేమంతా సిద్ధమని మరి ఆ సభని